అప్పుడు గాంధీ గారు ఇలాగ అవటానికి కుదరదు, ఇది నేను ఒప్పుకోను అని చెప్పేసి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయటం పూనాలో చేసినప్పుడు గాంధీ గారి అబ్బాయి వచ్చి అంబేద్కర్ గారిని అంబేద్కర్ ప్లీజ్ సేవ్ మై ఫాదర్, నా నాన్నగారిని రక్షించండి అని అడిగినప్పుడు అంబేద్కర్ గారు మానవతావాది కాబట్టి కరిగిపోయి తనకి ఇష్టం లేకపోయినా కానీ వెళ్ళి ఆ పూనా ప్యాక్ట్ అనేదాన్ని ఒప్పుకున్నారు. అదేంటి, ఈ సపరేట్ ఎలక్టరేట్స్ బదులుగా రిజర్వేషన్లు అనేవి ఆయన ఒప్పుకున్నారు బలవంతంగా. ఆయన ఏమన్నారంటే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నిక వచ్చినప్పుడు ఆ పూణే ప్యాక్ట్ అనేదాన్ని పక్కన పడేయండి, అదొక చెత్త, మాకు అది వద్దు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అలాగే ఈ ఇంట్రీమ్ గవర్నమెంట్ అనేది ఏర్పడినప్పుడు దానిలో అంబేద్కర్ గారు లేరు. వైస్రాయ్ గారు అపాయింట్ చేసినటువంటి ఇంట్రీమ్ గవర్నమెంట్లో జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన దానిలో ఈయన లేరు. ఒక జగజ్జీవన్ రావు గారిని మాత్రమే దళిత ప్రతినిధిగా కాంగ్రెస్ వారు నామినేట్ చేశారు. అప్పుడు అంబేద్కర్ గారు వెళ్ళి లండన్ పోయి అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రధాని అట్లీ గారిని, విన్స్టన్ చర్చిల్ని అందరినీ కలిసి, ఇంతమంది అప్పటికే ఉన్న జనాభా 6 కోట్లు, ఈ 6 కోట్ల దళితులకి మీరు ఒక ప్రతినిధిని పెడితే అట్లాగా మాకు అది సరిపోదు, ఇంకా పెంచాలి అని అంటే అప్పుడు రెండో ఆయన పెట్టి, ఆ రెండో ఆయన మండలాన్ని, ఒక ఆయన పాకిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ ఆ ప్రాంతం నుంచి ఇంకొక ఆయన రిప్రజెంటేటివ్గా వచ్చాడు తప్ప అంబేద్కర్ గారిని మాత్రం రానివ్వల. ఇది చరిత్ర. అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, దళిత్స్ ఆర్ రెడీ ఫర్ అసిమిలేషన్ ఇన్ టు హిందూ సొసైటీ త్రూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండ్ ఇంటర్ డైనింగ్ అని చెప్పారు. ఈ కన్వర్షన్, రిలీజియస్ కన్వర్షను, వీటి మీద ఆయన చాలా స్పష్టంగా ఆ రోజుల్లోనే చెప్పింది ఏమిటంటే, ఈ పార్టీషన్ జరిగినప్పుడు 2 దేశాలుగా ఇండియా విడిపోవాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేదు. అంబేద్కర్ గారు దేశ విభజనకి వ్యతిరేకి. ఆయన ఆ రోజే చెప్పాడు ముస్లిమ్స్కి, మీరు ఒక రోజు వస్తుంది, ఆ రోజున మీరు ఉమ్మడి భారతదేశంలో ఉంటేనే బాగుండు అని మీరు అనుకుంటారు, అసలు ఈ ఆలోచనే తప్పు, దేశాన్ని విభజించుకోవాలి, విడిపోవాలని మీ ఆలోచనే తప్పు అని స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడు 1947లో. ఈ రోజున అక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. మొన్న నవాజ్ షరీఫ్ గారు అన్నారు, పాకిస్తాన్ని గ్యాండ్ని పెడతాం ఎవడి వల్ల కాదు, అయిపోయింది ఇక్కడ, మీరు పేపర్ చదివితే. సో ఆయన 40 ఏళ్ళలో చెప్పాడు. అంత విజన్ ఉంది ఆయనకి. మత ప్రాతిపదికన దేశాలు ఏర్పడటం అనేది కరెక్ట్ కాదని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజునే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన క్రిస్టియానిటీ గురించి, దాని గురించి కూడా చెప్తూ, రిలీజన్ అమాంగ్ క్రిస్టియన్స్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ నాన్ క్రిస్టియన్స్. ఇట్స్ ఎ మియర్ మ్యాటర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ద క్రిస్టియన్ ఇన్హెరిట్స్ హిజ్ ఫాదర్స్ ప్రాపర్టీ అండ్ హిజ్ రిలీజన్. అంటే మన దేశంలో కుల వ్యవస్థ, కులం అనేది తండ్రి నుంచి పారంపర్యంగా ఆస్తి ఎలా సంక్రమిస్తుందో అలానే కులం కూడా సంక్రమిస్తుంది తప్ప నువ్వు దాన్ని తీసుకోలేవు, వదిలిపెట్టలేవు అని చెప్పాను. కాబట్టి నేను మారిపోయా, నేను ఇదైపోయా, నేను అదైపోయా అంటే నిన్ను గుర్తిస్తారా? కులం ఎలా సంక్రమిస్తుందో మతం కూడా అలానే సంక్రమిస్తుంది. ఆ తర్వాత జరిగిన రకరకాల కారణాల వల్ల ఆయన బుద్ధిజంలోకి మారటం జరిగింది. బుద్ధిజం అనేది మన దేశంలో పుట్టినటువంటి మతం, గౌతమ బుద్ధుడు మనవాడు. సో అందులో బుద్ధిజం మోస్ట్లీ నియరర్ టు ద రేషనలిజం, అంటే హేతువాదానికి, శాస్త్రీయ దృక్పథానికి చాలా దగ్గరగా ఉండేటువంటి మతం బుద్ధిజం. కాబట్టి ఆయన దానిలోకి వెళ్ళటం జరిగింది. సో డిసెంబర్ 9, 1946లో రాజ్యాంగ సభ తమ అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకుంది. ఆ తర్వాత డిసెంబర్ 13న ఈ రాజ్యాంగ రచన ప్రక్రియకి ఒక ప్రారంభం అంటూ ఉండాలి కాబట్టి దీన్ని జవహర్లాల్ నెహ్రూ గారి ప్రసంగంతో ప్రారంభించుకోవాలని అప్పుడు రాజ్యాంగ సభ భావించింది. నెహ్రూ గారు తన ప్రసంగం, అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు డిసెంబర్ 13. చాలా బాగా చెప్పారు. అసలు ఈ రైట్స్ అనేవి ఎలా ఉండాలి, హక్కులు ఎలా ఉండాలి, ఉండాలి, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత అంబేద్కర్ గారు లేచి ఒకటే చెప్పారు, సార్ మీరు బాగా చెప్పారండి హక్కుల గురించి, కాకపోతే మనం ఇవి మీ హక్కులు అని చెప్పేస్తే సరిపోదు, ఆ హక్కులకి భంగం కలిగినప్పుడు ఏం చేయాలి, రెమెడీస్
కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇప్పుడు మనం వేస్తాం, రిట్, పిల్, ఇవన్నీ రెమెడీస్. ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు ఏం చేయాలి అది కూడా చెప్పాలండి. మనం రాజ్యాంగం అంటే ఊరికే హక్కులు వల్లించేస్తే చాలదు, అది కరెక్ట్ కాదంటే అప్పుడు అందరికి అర్థమైంది, ఓహో ఈ విషయం ఎక్కడుంది, మాట్లాడటం అక్కడ ఉంది, విషయం ఎక్కడుంది, ఎందుకంటే ఆయన చదువుకున్నాడు అని చెప్పి అప్పుడు ఆయన విలువ అందరికీ కూడా తెలిసింది, అందరూ కూడా అంగీకరించారు. అప్పుడు చరిత్రకారులు ఏం చెప్తారంటే, అంబేద్కర్ గారు ఈ పాయింట్ లేవనెత్తిన తర్వాత ద హౌస్ వాజ్ స్టన్డ్, అంటే ఇప్పుడు మీరందరూ ఎంత నిశ్శబ్దంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అంత నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే నేను మీరు అంత స్టన్ అయ్యే విషయాలు నేనేం చెప్పట్లేదు, నేను సో అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఈ హక్కులు అనేవి, హక్కులతో పాటు రెమెడీస్ ఎందుకు అవసరం అని అంటే, బుర్క్ అనే ఆయన ఒక అమెరికన్, ఆయన ఏం చెప్పాడంటే అప్పుడు అమెరికన్ సివిల్ వార్ టైంలో, పవర్ ఈజ్ వన్ థింగ్ అండ్ విజ్డమ్ అండ్ ప్రూడెన్స్ క్వైట్ ఏ డిఫరెంట్ థింగ్, అంటే అధికారం వేరు, విజ్ఞత వేరు. మరి ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నామో. విజ్ఞత అంటే ఏమిటి? బుద్ధి జ్ఞానం అండి, సింపుల్గా చెప్పాలంటే. అధికారం అంటే మీ అందరికీ తెలుసు, బుద్ధి అంటే కామన్ సెన్స్. సో ఆయన బుర్క్ దొరగారు ఏం చెప్పారంటే, ఇట్ ఈజ్ ఈజీ టు గివ్ పవర్ బట్ డిఫికల్ట్ టు గివ్ విజ్డమ్. అంబేద్కర్ గారు ఆయన కోట్ చేశారు ఆ రోజున రాజ్యాంగ సభలో. ఎవరికైనా అధికారం ఇవ్వటం సులభం అండి, కానీ వారికి జ్ఞానాన్ని ఇవ్వటం కష్టం అని చెప్పేసి. ఇప్పుడు ఇంతకుముందు వారు ఆచార్యుల వారు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అంబేద్కర్ గారు ఔపోసన పెట్టారు మొత్తం గ్రంథాలన్నీ కూడా, మీరు విని వదిలేశారు దాన్ని, మీరు ఎవరు అడగలు. అసలు ఔపోసన అంటే ఏమిటి అడగలు కదా. ఔపోసన అంటే తాగేయటం. కాబట్టి పవర్ పోవడం సులభం, జనరేటర్ ఆన్ చేయటం కష్టం. సో అంబేద్కర్ గారి గురించి ఇంకొక మాట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇప్పుడు మరీ తెలుగు, మన తెలుగు దగ్గర ఉన్నాం కదా, ఔపోసన అంటే తాగేయటం అనే దాని దగ్గర ఉన్నాం. అందులో మన తెలుగులో ఒక నానుడి కూడా ఉంది ఏంటంటే, అలవాటు లేని ఔపోసన పెడితే మూతి మీసాలు గాలిని అని. ఔపోసన అంటే ఏదో అనుకుని వాడు ఏదో చేశాడు, మూతి మీసాలు గాలిని అని ఒక నానుడి ఉంది. సో అంబేద్కర్ గారు, చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, అంబేద్కర్ గారు పెద్ద కమ్యూనిస్ట్ అయి ఉంటాడు అని. కానీ అంబేద్కర్ గారు ఒకటి చెప్పాడు, ఎప్పుడు కూడా ఆర్థోడాక్స్ మార్క్సిస్టుల్ని ఆయన చాలా, అంటే మీ హిస్టారియన్స్ చెప్పడం అయితే ఆయన ఒక ఇరిటేషన్తో ఉండేవాడు వాళ్ళ పట్ల, ఒక విముఖతతో ఉండేవాడు అని చెప్తారు. మార్క్సిజం గురించి చాలామంది పిడివాదులు అంటాం మనం. పిడివాదులు అని అంటే ఏ పని చేయాలన్నా సరే దాన్ని కోట్ చేస్తారనమాట. ప్రతి దానికి ఒక కొటేషన్ ఉంటుంది ఫిక్స్డ్, ఇంక ఇది దాటకూడదు, ఇది నువ్వు చెప్పకూడదు. నువ్వు సెల్ ఫోన్ వాడాలో వద్దా? మార్క్స్ చెప్పాడా సెల్ ఫోన్ వాడమని? లేదా. మార్క్స్ ఏమన్నాడు? ఎట్లా చూస్తాడు? మార్క్స్ టైంలో సెల్ ఫోనే లేదు, ఆయన ఏం చెప్తాడు పాపం. అలాగే పిడివాదులు ఉంటారు. అంబేద్కర్ గారు అసలు ఎస్ఎంఎస్లు పెట్టమన్నాడా లేదా? వాట్సాప్ చేయమన్నాడా లేదా? అంబేద్కర్ గారు అసలు ఇన్స్టాగ్రామ్ మీద ఏమన్నాడు, టిక్టాక్ మీద ఏమన్నాడు అని పుస్తకాలు చదువుతూ ఉంటారు. పుస్తకాలు ఉండదు, ఎందుకంటే ఆయన టైంలో టిక్టాక్ లేదు. ఆయన ఇలాంటి వాళ్ళు అంటే అంబేద్కర్ గారు ఈ ఛాందసవాదం అంటే వేరే ఏదో కాదు, ఇదే ప్రతిదానికి ఇది అక్కడ ఉందా లేదా అని వెతికే వాళ్ళని, కాలానుగుణంగా మారని వాళ్ళని అంబేద్కర్ గారు చాలా నిరసించేవారు. అది పద్ధతి కాదని చెప్పేవాడు. ఈ మార్క్సిజం గురించి కూడా ఆయన ఏం చెప్పారంటే, మార్క్సిజం ఈజ్ ఫిలాసఫీ సాటిస్ఫైయింగ్ ద లోయర్ ఆర్డర్. అంటే ఈ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసేటువంటి ఒక ఫిలాసఫీ లాగా తయారైంది అది. అండ్ ఒకనొక సమయంలో అంబేద్కర్ గారు రష్యన్ కమ్యూనిజాన్ని హీ సెడ్ ఇట్ ఈస్ అ ఫ్రాడ్ అని కూడా అన్నాడు. కాబట్టి అంబేద్కర్ గారిని అర్థం చేసుకోండి. మీరు ఆయన్ని తీసుకెళ్ళి ఒక కమ్యూనిస్ట్ ఘాట్లోనూ మరొక దాంట్లోనూ మీరు ఆయన పడేయకండి.